హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం కాన్సెప్ట్ ఆఫ్ ద డేలో ఇండియా మాల్దీవ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న మనకి అంటే సాటర్డే రోజు నేను మీకు ఇండియా మాల్దీవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ 2 డేస్లో కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగినాయి. ఈ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు ఈ 2-3 డేస్ నుంచి అసలు ఇండియా మాల్దీవ్స్ మధ్యలో ఏం జరుగుతుంది అని ఒక కాంప్రహెన్సివ్ ఐడియా అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు అంతే డే బిఫోర్ ఎస్టర్డే ఆ వీడియో ఇన్ కేస్ మీరు మిస్ అయినట్టయితే కనుక నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ దాంతోపాటు ఈ వీడియోలో ఇక్కడ మీకు కార్డ్స్లో యాడ్ చేస్తాను, మీరు దాన్ని కూడా చూడొచ్చు. అందులో మీకు డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, ఇది అప్డేటెడ్ వీడియో దానికి. సరే, ఏం జరిగింది మాల్దీవ్స్ ఇండియా మాల్దీవ్స్ గురించి ఈ 2 డేస్లో చూసినట్టయితే కనుక ఒకసారి మీకు కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అసలు ఇదంతా ఎక్కడి నుండి స్టార్ట్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఈ యొక్క లక్షద్వీప్ టూర్ అనేది ఈ మధ్యలో పర్యటించడం జరిగింది. లక్షద్వీప్లో పర్యటించినటువంటి మన ప్రధాని గారు లక్షద్వీప్లో కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఇనాగ్రేషన్ చేశారు. దాంతోపాటు కొన్ని ప్రాజెక్ట్స్ని అంటే స్టార్ట్ కూడా చేయడం జరిగింది. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అందులో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మెయిన్గా ఈ యొక్క లక్షద్వీప్ని కేరళతో కనెక్ట్ చేసేటటువంటి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అనమాట. దాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, దాన్ని స్టార్ట్ చేయడం పాటు ఈ యొక్క లక్షద్వీప్ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి పొటెన్షియల్ని కలిగి ఉంది. ఎవరైనా సరే లక్షద్వీప్ని విజిట్ చేసి లక్షద్వీప్ యొక్క టూరిజాన్ని డిస్కవర్ చేయండి అని మన ప్రధాని గారు ఒక ట్వీట్ పోస్ట్ చేశారనమాట. ఎక్కడ కూడా మనకి మాల్దీవ్స్ అనే ప్రస్తావన రాలేదు ఇప్పటి వరకు కూడా. కేవలం మన ప్రధాని గారు లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తూ మాత్రమే ట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత దీనికి ట్రిగ్గర్ అయినటువంటి కొంతమంది మాల్దీవ్స్కి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు మన భారతదేశాన్ని విమర్శించడం స్టార్ట్ చేశారనమాట. ఓకే, దీన్ని మనం స్నోబాలింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే ఇది ఫస్ట్ కొద్దిగా స్టార్ట్ అయిపోయి దాని నుంచి పెరుగుతూ వస్తుంటుంది. మాల్దీవ్స్కి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమన్నారంటే లక్షద్వీప్లో సర్వీసులే బాగోవు అండ్ లక్షద్వీప్ అనేది మాల్దీవ్స్ ఆఫర్ చేసేటటువంటి సర్వీస్ని ఆఫర్ చేస్తుందా, అసలు మాల్దీవ్స్లో ఉండేటటువంటి సన్సెట్ వ్యూ అనేది అసలు లక్షద్వీప్లో ఉండదని చెప్పేసి వాళ్ళు ఏ లెవెల్కి వెళ్ళారంటే కనుక బోరాబోరా కేవ్స్కి మాల్దీవ్స్కి సంబంధమే లేదు. ఆ బోరాబోరా కేవ్స్కి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టి చూసారా మాల్దీవ్స్లో బ్యూటీనెస్ అనేది ఇలా ఉంటుంది అనేది మాల్దీవ్స్ని గ్లోరిఫై చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, దాని తర్వాత అది నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్ళిందంటే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి అది ఈ యొక్క ప్రభుత్వ ప్రతినిధులు కూడా మన భారతదేశాన్ని తిడుతూ విమర్శిస్తూ కమెంట్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఈ కమెంట్స్ ఎక్కడి వరకు వెళ్ళాయంటే మాల్దీవ్స్ యొక్క మినిస్టర్స్ మాల్దీవ్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్స్ మరియా షియానా ఈమె ఏం కామెంట్ చేసిందో మీరు చూడొచ్చు. వాట్ ఎ క్లోన్ ద పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ మన ప్రైమ్ మినిస్టర్ గురించి కమెంట్ చేస్తూ ఈ యొక్క విజిట్ మాల్దీవ్స్ అని వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే ఏం కాదు. కాకపోతే మన ప్రధానిని అంటే మనకి పొలిటికల్ ఐడియాలజీస్ ఏ విధంగానైనా డిఫరెన్స్ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ పర్సన్ గురించి కాదు, మన భారతదేశ ప్రధాని పొజిషన్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం అనేది ఖచ్చితంగా మనం ఖండించాల్సినటువంటి విషయం. ఓకే, మరి దీనిపైన మీ వ్యూ ఏంది? ఓకే, సో వాట్ ఈస్ యువర్ టేక్ మనం ఇండియా మాల్దీవ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా మాల్దీవ్స్ వాళ్ళు ఇలా పోస్ట్ చేయడాన్ని మాల్దీవ్స్ మినిస్టర్ ఈ యొక్క మరియా షియానా నార్మల్ పర్సన్ కాదు, డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూత్ ఎంపవర్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్, ఈ విధంగా మినిస్టర్ ట్వీట్ చేయడాన్ని మీరే కోణంలో చూస్తారు. ఓకే, ఇలా ట్వీట్ చేయడంతో పాటు భారతదేశం గురించి చాలా తక్కువగా చేస్తూ మాట్లాడిందనమాట తను. ఓకే, ఇదొకటి. సెకండ్, అలానే హసన్ జిహాన్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సివిల్ ఏవియేషన్, దాంతోపాటు మల్షా షరీఫ్ డిప్యూటీ మినిస్టర్ ఆఫ్ యూత్ ఎంపవర్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్, వీళ్ళు ముగ్గురు కూడా మన భారతదేశం పైన చాలా డెరోగేటరీ రిమార్క్స్ అంటే నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు మన భారతదేశ ప్రధాని పైన కూడా ఇలాంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే, వీటిని మన భారతదేశ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దాంతోపాటు మన ఇండియన్ హై కమిషనర్, ఎందుకంటే ఇండియా మాల్దీవ్స్ 2 దేశాలు కూడా బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడింది గతంలో, కాబట్టి ఈ యొక్క మన ఇండియా రిప్రజెంటేటివ్ మాల్దీవ్స్లో ఉండే పర్సన్ని మనం హై కమిషనర్ అంటారు అనమాట. హై కమిషనర్. ఓకే, ఇండియన్ హై కమిషనర్ మాల్దీవ్స్లో ఈ యొక్క మీ ప్రభుత్వం అధినేతలు ఇలా మాట్లాడారని చెప్పడం, ఈ యొక్క మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ మిజు ఈ యొక్క మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఈ ముగ్గురిని కూడా తన క్యాబినెట్ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకా తప్పలేదు వాళ్ళకి, ఎందుకంటే అసలు ఇది ఏ కాంటెక్స్ట్లో జరిగింది. మహమ్మద్ మిజు ఎక్కడికి వెళ్తున్నాడు? మహమ్మద్ మిజు చైనాకు వెళ్ళేటటువంటి పర్యటన ముందు జరిగింది ఇదంతా. చైనాకి ఎందుకు వెళ్తున్నాడు? మాకు సహాయం చేయండి అని. అంటే మీ ఆర్థిక వ్యవస్థనే అంతంత మాత్రం ఉంది,
ఓకే, ప్రభుత్వం ఆర్థికంగా చాలా అప్పుల్లో కూరుకుపోయింది. చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు చూస్తే ఓకే, మనం ఫర్దర్గా ఇక్కడ మాల్దీవ్స్ జీడిపి ఎంత ఉంది? మాల్దీవ్స్ జీడిపి $6.55 బిలియన్. ఇది మాల్దీవ్స్ జీడిపి. ఓకే, మన ఇండియన్స్లో ముఖేష్ అంబానీ నెట్వర్త్ ఎంత? 92 బిలియన్. అంటే 92 బిలియన్స్ అంటే ఇందులో 10% కూడా ఆ దేశం యొక్క మొత్తం జీడిపి కూడా లేదు. దీన్ని బట్టి కంపేర్ చేసుకోవచ్చు. అంటే నువ్వు అంత చిన్న దేశం అన్నప్పుడు నువ్వు పక్కన ఉన్నటువంటి పెద్ద దేశాలతో ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, మన ఇండియా ఎలాంటి హెల్ప్ చేసిందో కూడా మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మాల్దీవ్స్ యొక్క ఆ మినిస్టర్స్ యొక్క అరగెన్స్ బిహేవియర్ అనమాట. అఫ్కోర్స్ ఈ యొక్క ప్రెసిడెంట్ కూడా మన 2023 నవంబర్లో ఎన్నికయ్యాడు కొత్తగా. అక్కడ కోయలేషన్ గవర్నమెంట్. ఓకే, సో మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీ ఫర్ మాల్దీవ్స్ అని చెప్పేసి, అలానే పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పిఎన్సి అని చెప్పేసి ఒక కూటమి అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసింది. యాక్చువల్లీ గతంలో మాల్దీవ్స్లో ఇండియా ప్రజెన్స్ ఉండకూడదని చెప్పేసి ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ నడిచింది. ఆ క్యాంపెయిన్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేశాడు. అంటే దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రెసిడెంట్ యొక్క వైఖరి ఏ విధంగా ఉందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మాల్దీవ్స్ అనేది మన భారతదేశం నుంచి ఈ శ్రీలంకకి ఇక్కడ ఉంటుంది. అలానే ఇక్కడ మనకి లక్షద్వీప్ ఉంటుంది కేరళకి. లక్షద్వీప్లోనే మనకి మినీకాయ్ నుంచి, అంటే లక్షద్వీప్లో చాలా సౌత్ మోస్ట్ ఉన్నది ఏంటంటే మినీకాయ్. మినీకాయ్ నుంచి మాల్దీవ్స్కి అంటే దగ్గరగా ఉన్నటువంటి ద్వీపం అన్నమాట. అంటే సో మనకి ఎంత క్లోజ్గా ఉంది మాల్దీవ్స్ అనేది, మాల్దీవ్స్కి మనకి ఎంత సహాయం అవసరం ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో మాల్దీవ్స్ భారతదేశంతో మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా బిహేవ్ చేశారు. అలా మాల్దీవ్స్ మీరు చూసినట్టయితే కనుక మొత్తం దీవుల సముదాయం మాత్రమే. ఓకే, ఈ మాల్దీవ్స్ అనేది మనకి కోరల్ రీఫ్స్తో ఏర్పడింది. అక్కడ సాయిల్ అంటూ ప్రాపర్గా లేదు. మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చేసి మనకి మాలే. మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మాల్దీవ్స్ అనేది కామన్వెల్త్ కూటమిలో ఉందా లేదా? మాల్దీవ్స్ అనేది కామన్వెల్త్ కూటమిలో ఉందా లేదా ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. మాల్దీవ్స్ మొత్తం కూడా ఈక్వటార్కి నార్త్లోనే ఉంది. ఇది మాల్దీవ్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సరే, ఇలా క్రిటిసైజ్ చేసినటువంటి మినిస్టర్లని తొలగించడం కూడా జరిగింది కదా. ఒకసారి చూసినట్టయితే కనుక అసలు భారతదేశం మాల్దీవ్స్కి ఎంత హెల్ప్ చేసిందో ఒకసారి మనం చూద్దాం. ఓకే, అసలు మాల్దీవ్స్కి స్వతంత్రం వచ్చినప్పుడు 1965లో మాల్దీవ్స్ని ఒక దేశంగా గుర్తించినటువంటి మొట్టమొదటి దేశం ఇండియానే. ఇండియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు రికగ్నైజ్ మాల్దీవ్స్ యాజ్ ఎ నేషన్. అలానే 1988లో అప్పుడున్నటువంటి మాల్దీవ్స్ ప్రభుత్వం పైన తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు నేత ఎవరి సహాయం తీసుకున్నాడు? ఎల్టీటీఈ వాళ్ళ సహాయం తీసుకున్నాడు. అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. అలా ఎల్టీటీఈ సహాయంతో అపోజిషన్ పార్టీ లీడర్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసినప్పుడు మాల్దీవ్స్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఇండియా చేసినటువంటి ఆపరేషన్ క్యాక్టస్. అంటే మనం మాల్దీవ్స్లో ఒక సివిల్ వార్ అంతర్యుద్ధం జరగకుండా కూడా మనం ఆపినాం, అట్లాంటి సహాయం చేసినాం. ఈవెన్ మాల్దీవ్స్కి సంబంధించినటువంటి మాల్దీవ్స్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్, వీళ్ళని MNDF అంటారు. వీళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇచ్చేది మనమే. వీళ్ళ యొక్క ట్రైనింగ్ అవసరాలు సుమారుగా 80% మనకి భారతదేశమే తీరుస్తుంది. అలానే వీళ్ళకి కావాల్సినటువంటి అంటే వీళ్ళకి డిజాస్టర్ టైంలో అవసరం ఉంటాయని చెప్పేసి డార్నియర్ హెలికాప్టర్స్ లాంటివి మన భారతదేశమే ఇచ్చింది వీళ్ళకి. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కానీ మన వాళ్ళు బిల్డ్ చేసినాయి. దాంతోపాటు మన కోవిడ్ టైంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ మాల్దీవ్స్లో ఉన్నటువంటి ప్రజలు సుమారు 1,00,000 మంది ఇండియాకు సంబంధించినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్ మనం ప్రాజెక్ట్ సంజీవనిలో భాగంగా వీళ్ళకు ఫ్రీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా ఇచ్చినాం మనం వాళ్ళకి అత్యవసరమైనటువంటి పరిస్థితులలో. అలానే మాల్దీవ్స్ అనేది మొత్తం సముద్రం నీటిపైనే ఆధారపడి ఉంది. వాళ్ళకి న్యాచురల్గా వాటర్ ఉండవు. వాళ్ళ రివర్స్ ఆస్మాసిస్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ద్వారా వాళ్ళు వాటర్ని శుద్ధీకరించుకోవాలన్నమాట. వాళ్ళ ప్లాంట్ పాడైపోతే కూడా మనం వాళ్ళకి వాటర్ హెల్ప్ చేసినాం. ఇట్లా హెల్ప్ చేసిన తర్వాత కూడా మాల్దీవ్స్ ప్రభుత్వం అనేది లేదా మాల్దీవ్స్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అనేది మన భారతదేశంతో అంత అరగెంట్గా బిహేవ్ చేయడం అనేది సో మనం తీవ్రంగా దీన్ని క్రిటిసైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇన్ కేస్ మాల్దీవ్స్కి మన భారతదేశానికి మంచి రిలేషన్ లేకపోతే మాల్దీవ్కి వచ్చే నష్టం ఏందో చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ ఆల్ మాల్దీవ్స్కి సంబంధించినటువంటి 8,000 హోటల్ బుకింగ్స్, దాంతోపాటు సుమారు 2,300 ఫ్లైట్ టికెట్స్ మాల్దీవ్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరెవరైతే కనుక ఇండియన్స్ మాల్దీవ్స్కి ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి మాల్దీవ్స్కి సంబంధించి మనకి డిగ్నిటీ ఫస్ట్, అంటే మనం ఆత్మగౌరవం ముఖ్యం. మన ప్రధానిపైన ఇంత విమర్శన చేసిన తర్వాత ఆ దేశంకి ఇవ్వాల్సినటువంటి టూరిజం ఏముంది, వేరే దేశాల్లో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక దేశం ఆర్థికంగా ఒకసారి ఎఫెక్ట్ అయితేనే అప్పుడు వాళ్ళకి మన వాల్యూ ఏందో తెలిసి వస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మాల్దీవ్స్కి దగ్గర ఉన్నటువంటి మనల్ని వదిలిపెట్టి చైనా సహాయం ఎందుకు కోరుతున్నారు? మాల్దీవ్స్ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము ఇండియన్ ఓషన్లో ఉన్నాము, స్ట్రాటజిక్గా చైనాకి మా యొక్క అవసరం బాగుంటుంది,
ఇండియాకి కూడా మా అవసరం ఉంది, ఎందుకంటే మా దగ్గర చైనా పెరిగితే అప్పుడు ఇండియా వాళ్ళకి ప్రాబ్లం కాబట్టి ఇండియా సచ్చినట్టు మాకు హెల్ప్ చేస్తుంది అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, కాకపోతే ఒకసారి ఎకానమీకి ఎఫెక్ట్ అయిపోతే మన నుంచి సహాయం లేకుండా చైనా వాళ్ళ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు లోన్ తీసుకున్నటువంటి దేశాల పరిస్థితి ఏమైందో చూసినాం, శ్రీలంక గురించి కానీ మలేషియా గురించి కానీ. ఓకే, మాల్దీవ్స్ మళ్ళీ అట్లాంటి అప్పుల్లోకి కూరుకోకుండా ఉండాలి అంటే కనుక భారతదేశంతో మంచి సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది లాస్ట్ 2 డేస్లో మనకి ఈ యొక్క ఇండియా మాల్దీవ్స్ మధ్యలో జరిగినటువంటి అంశం. ఈ యొక్క మన భారత ప్రధాని పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల మాల్దీవ్స్ మినిస్టర్ల యొక్క సస్పెన్షన్ కూడా నిన్న మనకు జరిగింది. ఇది ఓవరాల్గా ఇండియా మాల్దీవ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఓకే, సరే, ఇంకా ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మనం ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.